మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పూర్తి కావడంతో వైశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోటి సంతకాల పత్రాలను కూడా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపుతున్నట్టుగా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కేక రాజు అన్నారు. ఇక ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, మల్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్ కుమార్, వైసీపీ నేతలు, లూచా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా వార్డు అధ్యక్షులందరికీ కూడా అక్కడ చెట్ల దగ్గర గాంధీ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరూ ఇటువైపు రాజీ వైపు ప్లకార్డు పట్టుకుని ఫోన్ చేయాలి, చేసి వెళ్ళాలని కూడా ఆ ప్లకార్డ్స్ అన్ని కూడా ముందుకొచ్చి ఇక్కడి నుంచి మన వెనకున్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ సభ్యులు శ్రీ గౌరవనీయ కొట్టాల కన్నబాబు గారికి, అదేవిధంగా పార్లమెంట్ పరిశీలకులు మాజీ శాసనసభ్యులు కదిరి బాబురావు గారికి, అదేవిధంగా మాజీ
ఈరోజు రోడ్డు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ప్రైవేటు చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గత కొన్ని రోజులుగా ప్రజా ఉద్యమం జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు. విశాఖపట్నం జిల్లాలో ఈ 6 నియోజకవర్గాల్లో 4,15,000 మంది మరి సంతకాలు పెట్టి స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు విశాఖపట్నం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పేరుకి ఇన్ని వేల మంది వచ్చారు అంటే ఆయన మీద అభిమానం ఏ మేరకు ఉంది అనేది ఈ విజువల్స్ ద్వారా తెలుస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించే వాళ్ళు లక్షల కోట్ల మంది జనం ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో. నువ్వు ఏ నిర్ణయం అయితే తీసుకున్నావు ఆ నిర్ణయాన్ని తీసుకో, లేకపోతే ఈ ఉత్సవాన్ని ఇంకా ఉధృతం చేసి మరి దీన్ని మీరు నిర్మించుకునేంత వరకు కూడా ఆపే ప్రశ్నే లేదని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. సుమారు 100 సంవత్సరాల తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ తీసుకొచ్చి 2,550 మందికి పేద విద్యార్థులకు అవకాశం కల్పించినటువంటి ప్రైవేటు కాలేజీల్ని రేటు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధపడుతుంది. ఆ తరుణంలో మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు గవర్నర్ గారికి వినతి పత్రం సమర్పిస్తున్నాము. సంతకాలు ఏదైతే గ్యాదర్ చేశారో జిల్లాల నుండి అవన్నీ ఈ రోజున ర్యాలీగా అమరావతి చేరుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు అవ్వకుండా అడ్డుకుంటామని రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కోరుకున్నారో పేదలకి ఆరోగ్యం కావాలని ఆ ఆరోగ్యం ఈ మెడికల్ కాలేజీ వల్ల సాధ్యపడుతుందని తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కాపాడుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తాం. జై జగన్.
సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కానీ అన్నిటినీ కూడా రెడీ చేసి 5 కాలేజీలు క్లాసెస్ జరుగుతుంటే 2 కాలేజీలు ఆల్రెడీ క్లాసెస్కి 25లో ఓపెన్ అయినాయి. మిగతా 10 కాలేజీలు వివిధ దశల్లో